సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18, 19 హెచ్ఎస్సిసి నావటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు పెరుగుతున్న మద్దతు, పార్టీలోకి భారీగా చేరికలు. ఈ వార్త చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ మీకోసం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ ఒకే వేదిక మీదకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. ఈరోజు రేపు హెచ్ఎస్సిసి నోవాటిల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్, అలాగే డిస్కౌంట్స్ అన్నీ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది. ఫ్యామిలీతో విచ్చేయండి, మీ డ్రీమ్ ప్రాపర్టీని సొంతం చేసుకోండి. ఇప్పుడు అసలు బ్రేకింగ్ న్యూస్ చూస్తే, తెలంగాణ రాజధాని హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక రోజు రోజుకి ఆసక్తికరంగా మారుతోంది. ప్రధాన పార్టీల అభ్యర్థుల మధ్య గట్టి పోటీ కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్కు ఈ ఎన్నికలు చాలా కీలకంగా మారినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. నవీన్ యాదవ్కు బలం రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఉప ఎన్నిక సమయంలో కీలకమైన పరిణామం జూబ్లీహిల్స్లో చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు మహిళా నాయకులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. యూసుఫ్గూడ డివిజన్లోని శ్రీకృష్ణనగర్కు చెందినటువంటి నాయకులు పార్టీ మారడం బీఆర్ఎస్కి నిజంగా షాక్ తగిలిందని చెప్పాలి. బీఆర్ఎస్ నాయకురాలు ఆదిలక్ష్మితో పాటు వెంకటేశ్వరరెడ్డి, కుమారి, అనిత, జలజ, రేణుక, తేజకుమారి వంటి ముఖ్యమైనటువంటి నాయకులు, ఆ డివిజన్లో ఉన్నటువంటి మహిళా నేతలు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడంతో వాళ్ళ తర్వాత ఇంకా చాలామంది కార్యకర్తలు కూడా ఎక్కువ సంఖ్యలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ సమక్షంలో ఈ చేరికలన్నీ జరిగాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, డిసిసి అధ్యక్షులు అనిల్ యాదవ్ కూడా అక్కడ పాల్గొన్నారు. ఇన్ఛార్జి మంత్రుల సమక్షంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. సో రోజు రోజుకి నవీన్ యాదవ్ బలం పెరుగుతుంది అనటానికి, కాంగ్రెస్ బాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పుంజుకుంటుంది అనటానికి ఇవే ప్రత్యక్ష ఉదాహరణలుగా కనిపిస్తూ ఉన్నాయి. నవీన్ యాదవ్ నిన్న నామినేషన్ దాఖలు చేసినటువంటి సందర్భంగా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నవీన్ యాదవ్ మద్దతుదారులు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా జరిగింది. మంత్రులు వివేక్ వెంకటస్వామి, పొన్నం ప్రభాకర్ ఇందులో పాల్గొన్నారు. అంతేకాకుండా గ్రేటర్ హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా నామినేషన్లో కనిపించారు. అంతకుముందు యూసుఫ్ కూడా నుంచి నామినేషన్ వేయడానికి ఒక భారీ ర్యాలీ తీసినటువంటి పరిస్థితి ఉంది. విజువల్స్లో ఆ ర్యాలీ తాలూకా దృశ్యాలు చూస్తూ ఉన్నారు. ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు వచ్చారు. నవీన్ యాదవ్ గెలుపు పక్కా, ఇక్కడ కాంగ్రెస్సే గెలవబోతుంది, కాంగ్రెస్ గెలిచి తీరుతుంది అంటూ పెద్ద ఎత్తున అక్కడ కార్యకర్తలు ర్యాలీలో పార్టిసిపేట్ చేస్తూ అప్పుడే విజయం వరించేసినట్టుగా వాళ్ళు ఆనందోత్సాహాలతో నామినేషన్ కార్యక్రమాన్ని ఒక పండుగలాగా సెలబ్రేట్ చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. నిజంగానే ఇంతవరకు జూబ్లీహిల్స్లో నామినేషన్ కార్యక్రమంలో ఈ స్థాయిలో భారీ ర్యాలీ జరిగి వేలాదిగా పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలే కాదు, నవీన్ యాదవ్ మద్దతుదారులు, నవీన్ యాదవ్ అభిమానులు, ఆయనకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీకి ఎంత బలం ఉందో ఈ ర్యాలీ ద్వారా ప్రజలకు చూపించినటువంటి పరిస్థితి ఉంది. ప్రజల మద్దతు కాంగ్రెస్ పార్టీకే ఉంది అని చెప్పి కాంగ్రెస్ మంత్రులు ప్రస్తుతం మాట్లాడుతూ ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ తరఫున దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ముగ్గురు అభ్యర్థులు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన లోకల్ నాయకులే కావటం ఇక్కడ ఆసక్తికరం. గత ఎన్నికల నుంచి కూడా ఈ ముగ్గురు అభ్యర్థులు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తూ వస్తున్నారు. ఈ ముగ్గురికి మంచి పట్టున్నటువంటి ప్రాంతం కావడంతో మరింత ఉత్కంఠగా, మరింత రసవత్తరంగా ఈ పోరు ఉంది అనటంలో ఏమాత్రం సందేహం లేదు. మూడు ప్రధాన పార్టీలకు సంబంధించినటువంటి ప్రధాన నాయకులు ప్రతిరోజు కూడా నియోజకవర్గంలో పర్యటిస్తూ, ప్రతి బస్తీలో, ప్రతి డివిజన్లో పర్యటిస్తూ తమ తమ పార్టీల తరఫున ప్రచారం చేస్తూ ఉన్నారు. కానీ నిన్న నవీన్ యాదవ్ నామినేషన్ కార్యక్రమం చూసిన తర్వాత
నవీన్ యాదవ్కి ఈ స్థాయిలో మద్దతు ఉందని చెప్పి ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయాల. ప్రత్యర్థులు ప్రస్తుతం భయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కావడంతో సగం గెలిచేసిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రస్తుతం మాట్లాడుకున్నారు. ఇంకొక అనూహ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఎప్పుడైతే నామినేషన్ కార్యక్రమం విజయవంతమైందో, నామినేషన్ వేసిన తర్వాత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ నవీన్ యాదవ్కు పూర్తిగా మద్దతు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. బయటకు వచ్చిన తర్వాత ఆయన్ని కలిసి మద్దతు కాంగ్రెస్ పార్టీకి, నా మద్దతు నవీన్ యాదవ్కి అని చెప్పిన తర్వాత ముస్లిం కమ్యూనిటీ పూర్తిగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓట్ బ్యాంక్గా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నవీన్ యాదవ్కి కలిసి వచ్చే విషయాలు ఏంటంటే, ఆయన బీసీ అభ్యర్థి కావటం, మిగతా రెండు ప్రధాన పార్టీలు కూడా బీసీలకు టికెట్ ఇవ్వకపోవటం, ఈయన బీసీ కావటం అనేది ఒక కలిసి వచ్చే అంశం. మరోవైపు ముస్లిం ఓటు బ్యాంకు 1,00,000కు పైగా ఉంది ఈ నియోజకవర్గంలో. ఇప్పుడు ఎంఐఎం సపోర్ట్తో ఇక పూర్తి ముస్లిం ఓటు బ్యాంకు కాంగ్రెస్ పార్టీకే వస్తుందని చెప్పి ఒక అంచనా వెలువడపరుస్తుంది. దానికి తోడు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి మద్దతు, దానికి తోడు అధికార పార్టీ కావటం, ప్రస్తుతం సంక్షేమ పథకాలు అమలు చేయటం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కలిసి వచ్చే అంశాలు. గెలుపు ఎట్టి పరిస్థితుల్లో 100% నవీన్ యాదవ్దే అంటూ ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, నవీన్ యాదవ్ మద్దతుదారులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది.